ప్రవక్త యెహెజ్కేలు దాని వెనుకున్నటువంటి ప్రధాన ఉద్దేశం చెప్తున్నాడు. వారు దేవదూతల మీద పడక ముందే, పురుషగాములుగా మారక ముందే, స్త్రీలు స్త్రీగాములుగా మారక ముందే, పశు సంభోగులుగా మారక ముందే, వారికి ఉన్న మోరల్ స్టాండర్డ్ పడిపోక ముందే వారి మనసులోకి వచ్చినటువంటి మూల పాపం, వారి మనసులోకి వచ్చినటువంటి నిజమైన పాపం ఏమిటో తెలుసా? గర్వం. వారి మనసులోకి వచ్చినటువంటి నిజమైన పాపం ఏమిటో తెలుసా? నిర్విచారమైన సుఖస్థితి, ఆహార సమృద్ధి. కానీ వారి కళ్ళకు దరిద్రులు కనబడటం లేదు, దీనులు కనబడటం లేదు. అహంకరించి హేయక్రియలు చేయటం, అహంకారం. నగరాల్లో కనిపించే అహంకారం, డబ్బుకు కనిపించే అహంకారం, అందానికి కనిపించే అహంకారం, ఫ్యాషన్ ఉద్యమాల్లో కనిపించే అహంకారం. అందం తప్ప? నో. దేవుడు అందాన్ని చేశాడు. నీ శరీరాన్ని అందంగా చేసింది ఆయనే.